ఈ రోజున మా కావలి నియోజకవర్గంలోని వెలుగుకు సంబంధించినటువంటి పొదుపు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవన భృతి కోసం భవిష్యత్తులో వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా స్వశక్తితో ఎదిగేటట్టుగా ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ సౌజన్యంతో ప్రధానమంత్రి అజయ్ ప్రోగ్రాం కింద మా కావలి నియోజకవర్గంలో 20 మంది మహిళలకు వివిధ వృత్తుల్లో వ్యాపారాలు చేసుకునేందుకు ఒక్కొక్కరికి 50,000 రూపాయల లెక్కన సబ్సిడీ ఇస్తూ 40,000 రూపాయలు ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇస్తూ డిఆర్డిఏ లోన్ ఇస్తూ వడ్డీ లేనటువంటి రుణాన్ని ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాపారం చేసుకొని ఓన్లీ అసలు మాత్రం 40,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ కింద కట్టేటట్టుగా వాళ్ళ సొంత నిధులు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కింద 10,000 రూపాయలు పెట్టే విధంగా ఈ ప్రధానమంత్రి అజయ్ కింద ఈ రోజున డిఆర్డిఏ ఆధ్వర్యంలో ఈరోజు కావలి డివిజన్లో ఉన్న కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాటిలో 20 మందికి ఈ రోజున అందించడం జరిగింది. అందులో ఫోటో స్టూడియో కానీ అదేవిధంగా ఆటో కూడా ఒక మహిళ కొనుక్కుంది. ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నా. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా చాలామంది తన స్వశక్తితో ఎదిగే విధంగా ముందుకు రావాలని ఈరోజు డిఆర్డిఏ కానీ అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఎస్సీస్కి ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా బీసీ కార్పొరేషన్ నుంచి కానీ ఐటీడీఓ నుంచి కూడా ఇటువంటి లోన్లు ఇచ్చి డిఆర్డిఏ ద్వారా మిగతా వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తారనేటువంటి ఆలోచనతో తప్పకుండా ఈ ప్రభుత్వం ఉందని కూడా తెలియజేస్తున్నా. అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఇంటిలో కూడా ఒక మహిళ ఎంటర్‌ప్రెన్యూర్గా ఎదగాలి. ఇంటికి దీపం ఇల్లాలు, ఆ ఇల్లాలు ఆనందంగా ఉంటే ఆ ఇంట ఆనందం సిరులు పండుతాయి. మహిళలు ఆనంద చైతన్యం వచ్చినప్పుడు ఆ కుటుంబాన్ని పోషించడంలో భర్తకు తోడుగా నీడగా ఉండి కుటుంబాన్ని రక్షించుకోవడానికి అవకాశం ఉంటుందని ఈరోజు మహిళల్ని అందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి ఈరోజు మహిళల చేతను కూడా వ్యాపారాలు చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మహిళ తలెత్తుకుని తిరిగేటట్టుగా గౌరవంగా బతికేటట్టుగా కుటుంబాన్ని ఎవరి మీద ఆధారపడకుండా తన కుటుంబాన్ని తానే పోషణకర్తగా తీసుకొస్తున్నటువంటి ఈ మంచి ప్రభుత్వాన్ని అభినందిస్తూ మా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి డిఆర్డిఏ స్టాఫ్ని ప్రత్యేకంగా అభినందిస్తూ అందరూ కూడా బాగా పనిచేస్తున్నందుకు వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మా మహిళల్లో అటువంటి శక్తి ఉంది. ఇప్పుడే కూడా వాళ్ళందరూ కూడా చేతి మగ్గాల మీద ఎంబ్రాయిడింగ్ చేసే వాళ్ళు కూడా నేను సందర్శించడం జరిగింది. వారు కూడా మంచి నైపుణ్యంతో పట్టుదలతో జీవితం మీద ఆశతో జీవితాన్ని ఒక అందరికీ రోల్ మోడల్గా ఉండాలి, జీవితంలో ఒకరి మీద ఆధారపడకూడదు అన్నటువంటి స్వయం కృషితో ఈరోజు ముందుకు ఎదగాలనే తలంపుతో వాళ్ళు ఈరోజు ఒక నైపుణ్యాన్ని నేర్చుకున్నారు. ఆ నైపుణ్యంతోనే వాళ్ళ జీవితానికి ఒక వెలుగులు నింపుకునే విధంగా బాటలు వేయాలని ఎప్పుడు కూడా వీరందరికీ నేను తోడుగా నీడగా అండగా ఉంటానని కూడా ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తూ మరొకసారి వీరందరికీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.